ఏలూరు జిల్లా ఏజెన్సీలో ఎడపతెరిపి లేకుండా కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన రహదారులపై కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. వేలేరుపాడు వద్ద కొండవాగు ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న 5గురిని గిరిజనులు తాళ్ల సహాయంతో రక్షించారు. ఏజెన్సీలో వరద పరిస్థితిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. పోలవరం ఏజెన్సీలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మనం ప్రస్తుతం కన్నాపురంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే ప్రధాన రహదారిపై కొండవాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. పోలవరం వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ వాగు దాటాలి. అదేవిధంగా ఐటీడీఏ ఉద్యోగులు గిరిజన విద్యార్థులు కూడా ఖచ్చితంగా తమ పాఠశాలకు వెళ్లాలంటే సాహసం చేసి మరి ఈ వాగు దాటి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలోని వేలేరుపాడు, కుక్కునూరు, జిలుగుమిల్లి ఈ ప్రధాన రహదారులపై కూడా కొండవాగులు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండవాగులు పొంగి ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీలోని పలు గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయని చెప్పవచ్చు. కొండవాగులు పూర్తిగా ఏదైతే ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. మొత్తంగా ఏదైతే ఒకవైపు గోదావరి వరద, మరోవైపు కొండవాగులు ఇవన్నీ కూడా ముప్పు గ్రామాలను వణికిస్తున్నాయని చెప్పవచ్చు. పోలవరం వద్ద గోదావరి వరద గంటకు పెరుగుతుంది. ఇప్పటికీ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపుగా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 48 గేట్ల నుంచి కూడా వరద నీటిని అయితే దిగుబడులు చేస్తున్నారు. అదేవిధంగా ముప్పు ప్రాంతాలలో ఏదైతే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కూడా అధికారులు అయితే పర్యటిస్తున్నారు. తాజాగా ఏదైతే వేలేరుపాడు వద్ద ఒక కారు అయితే వాగులో కొట్టుకుపోయింది. దాదాపుగా ఆ కారులో దాదాపుగా 5గురు ఉన్నారు. వీరంతా కూడా రాజమండ్రి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరందరినీ కూడా అక్కడ ఉన్న గిరిజనులు అయితే తాళ సహాయంతో వాళ్ళందరినీ కూడా 5గురిని కూడా తాళ సహాయంతో సురక్షితంగా రక్షించారు. అదేవిధంగా ఏదైతే పోలవరం ముప్పు ప్రాంతాలను కూడా అధికారులు అయితే హై అలర్ట్ చేశారు. ఇప్పటికే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కూడా అధికారులు పర్యటించారు. అయితే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గంటకు గోదావరి వరద పెరగడంతో ఇప్పటికే పట్టిసీమ ఎత్తుపోతలు, అదేవిధంగా తాడిపూడి ఎత్తుపోతలు, పురుషోత్తపట్నం ఎత్తుపోతలు ఈ పథకాల నుంచి కూడా గోదావరి వరదను దిగుబడులు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గంటకు గోదావరి పెరగడంతో ఇప్పటికీ అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్లను కూడా అధికారులు నిలిపివేశారు. ఓవైపు గోదావరి వరద, మరోవైపు కొండవాగులు ఇవన్నీ కూడా ముప్పు ప్రాంత వాసులను, అదేవిధంగా గిరిజన ప్రాంతాలను కూడా వణికిస్తున్నాయని చెప్పవచ్చు. ఇది పోలవరంలో తాజా పరిస్థితి. దుర్గా మన్నే, జీ తెలుగు న్యూస్, పోలవరం.